ఎండాకాలంలో ఎండలే మాత్రమే హాట్గా ఉన్నాయి అనుకున్నాం, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్గా నెలకొల్తా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రితోటి గొడవలైన చూసాం. తర్వాత ముఖ్యమంత్రితోటి గొడవలైంది కూడా చూసాం. ఈ గొడవలన్నీ కారణం ఏంటంటే వాటాల పంపకాలు, దోచుకునే కాడ వచ్చిన వ్యవహారంలోని ఈ కథంతా. అయితే మీకు తెలియాల్సింది ముచ్చట ఏంటంటే మిత్రులారా, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన చేయట్లేదు. దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, అవసరమైతే వాటాలు పంచుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలోనే ఓ 600 కోట్ల కాంట్రాక్ట్, రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ఓ మంత్రి గారికి భారీ బడ్జెట్ని ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ 600 కోట్లలో పంపకాల్లో లొల్లి వస్తే ఆ వచ్చిన లొల్లిల్లో ఈరోజు అధిష్టానానికి ఉరికిర్రు. ఇక ఎట్లా చేసైనా పొంగిరెడ్డి గారి యొక్క పదవిని ఊడగొట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్వాత్ర ప్రయత్నాలు చేసిండు. ఈ విషయం తెలుసుకున్న పొంగిరెడ్డి గారు త్వరలోనే అతను సరైన టైం చూసి, అంటే కేరళ ఎన్నికలు, అదేవిధంగా తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి వీళ్ళు ఏ రాజైతే తెలంగాణ రాష్ట్రాన్ని వీడి ప్రచారానికి వెళ్ళారో ఇదే కరెక్ట్ టైం అని పొంగిరెడ్డి గారు తన పరపతిని, తన డబ్బుని వినియోగించి ఈరోజు పావులు కదులుకుంటూ అధిష్టానానికి వెళ్ళి అధిష్టాన పెద్దలతోటి చర్చలు జరపడం కూడా జరిగింది. మళ్ళీ రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారు. ఇంతకుముందు కొందరు 8 మంది మంత్రులు ఏకమయ్యి అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారు. ఒకసారేమో అధిష్టాన పెద్ద అయిన మల్లికార్జున ఖర్గే గారికి ఇంతకు ముందే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? రేవంత్ రెడ్డి గారి మీరు అనవసరంగా సీఎంని చేశారు, అతను ఎప్పటికీ దోచుకుంటాను, మమ్మల్ని మొత్తం డామినేట్ చేస్తా ఉన్నాడు అనుకుంటూ కంప్లైంట్ ఇవ్వడంతో మల్లికార్జున ఖర్గే కూడా చెప్పారన్నమాట. అనవసరంగా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశానని పలుమార్లు ఆయన బాగా గురవ్వడము, తర్వాత అందరిని పిలిచి ఒకసారి మాట్లాడము, తర్వాత రెండోసారి జరిగితే రెండోసారి కూర్చొని మాట్లాడము, మూడోసారి జరిగితే మూడోసారి కూర్చొని మాట్లాడము. ఇక పొంగిరెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి పైన ఒక నింద ఆరోపణలు మోపి ఈయన మాకు సీఎంగా కరెక్ట్ కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తా ఉన్నాడు, బీజేపీతో చేతులు కలుపుకున్నాడని పొంగిరెడ్డి కూడా అధిష్టానానికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఇక్కడ మంచి స్టంట్ క్రియేట్ అయింది. అది ఎట్లా అంటే మీకు బ్రహ్మాండంగా చెప్తా. ఇటు ఈ మధ్యలోనే వాళ్ళ ఆస్తులు సైతం లెక్క చేయకుండా ఆ నిధులని కేరళ ఎన్నికలకు, తమిళనాడు ఎన్నికలు, మిగతా జరిగే 7 రాష్ట్రాల్లో ఎన్నికల కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకు? నువ్వు సీఎం కావాలంటే నేను సీఎం కావాలంటూ ఈ మధ్యన బాజాప్తుగా లొల్లి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వాటాల పంపకాల్లో ఇంతకుముందు పొంగిరెడ్డి గారికి వరుసగా సిబిఐ దర్యాప్తులు, ఈడీ దర్యాప్తులు జరిగినా కూడా వాళ్ళు నీకన్నా నేను ఎక్కువనే తిన్నా అనుకుంటూ పొంగిరెడ్డి గారు కామనంగా ఉన్నా వారిని రేవంత్ రెడ్డి కాపాడుకుంటూ వచ్చాడు. మరి నాకన్నా నువ్వు ఎక్కువ తిన్నోనివి, ఈసారి ఈ కాంట్రాక్ట్లో 600 కోట్ల కాంట్రాక్ట్లో నాకు కొంచెం సగమైన వాటా ఇవ్వాల్సింది ఉండాలి కదా అని చెప్పి వాళ్ళు ఈ విధంగా కొట్లాడకు తయారైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలాకుతలమయ్యి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా కొట్లాడ మీరు చూడొచ్చు. వీళ్ళు పైకి అందరూ బాగానే ఉన్నారు, అందరూ చూడడానికి మంచిగా మేమందరం బాగానే ఉన్నాం, మేమందరం అన్నదమ్ములు లెక్క ఉన్నాం, ఇటువంటి స్వేచ్ఛ, ఇటువంటి గౌరవము మీరు గత ప్రభుత్వంలో కూడా చూడలేదు. మేమందరం అన్నదమ్ములంగా ఉన్నాం, ఓ మంత్రులుగా, ఓ ముఖ్యమంత్రిగా కాకుండా మేము అన్నదమ్ములుగా కలిసి ఉండి ఈరోజు రాష్ట్రాన్ని సంపూర్ణంగా పరిపాలిస్తాం అనుకుంటూ పైన మసిబూసి మారడికాయ చేస్తూ ఉంది. కానీ లోపల చూస్తే మాత్రము అందరితోటి కొట్లాటే. కొండా సురేఖ ఇటీవల కాలంలోనే వాళ్ళ తనయురాలైన కొండా సురేఖ గారి బిడ్డ కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది. మరి ఈ మధ్య కాలంలో వెంకటరెడ్డి, కోమటిరెడ్డి కూడా ఆ యొక్క స్కాములు బయట పెట్టడం, తర్వాత భట్టి విక్రమార్క కూడా ఇటువంటి ముఖ్యమంత్రి నా విషయంలో జోక్యం చేసుకున్న ఎవడైనా సరే వాడిని విడిచిపెట్టేది లేదనుకుంటూ డైరెక్ట్ రేవంత్ రెడ్డికి ఆయన కౌంటర్ ఇవ్వడం, లేకుంటే అతనికి టార్గెట్ చేయడం, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాల్లో రాష్ట్రంలో అతలాకుతలం జరిగింది. అయితే మీకు ఇక్కడ హైలైట్ కథ ఏందో తెలుసా మిత్రులారా? అయితే ఈ పొంగిరెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళకి ఎక్కడ వచ్చిందంటే మిత్రులారా, ఈ యొక్క 600 కోట్ల రూపాయల ఓ కాంట్రాక్టు, ఓ రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో వాటర్ లొల్లిలో రేవంత్ రెడ్డికి వర్సెస్ పొంగిరెడ్డికి ఓ చిన్నపాటి లొల్లి జరిగింది. లొల్లి జరిగిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా కరెక్ట్ కాదని ఆయన ఎక్కడికి వెళ్ళారు? మల్లికార్జున ఖర్గేకి మీట్ అయ్యి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా కరెక్ట్ కాదు, ఇతను బీజేపీకి ఏజెంట్గా పనిచేస్తాను అనుకుంటూ తేల్చి చెప్పారట. ఇలా చెప్పడం వల్ల ఇక అక్కడ అధిష్టానం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏందయ్యా అంటే అది చేంజ్ ద సీఎం పోస్ట్ అనుకుంటూ వాళ్ళు డిక్లేర్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న టైంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఇప్పటికీ కొంత హోల్డ్లో ఉన్నారు. అయితే పొంగిరెడ్డి గారు ఏం చేసిర్రు? ఇదంతా పుల్లబెట్టిరు కదా. అయితే పుల్లబెట్టిన తర్వాత దయచేసి ఏమన్నా చేయండి కానీ రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించమని చెప్పగానే ఇప్పుడు ఈ పొంగిరెడ్డి గారు కేరళ రాష్ట్రానికి, అదేవిధంగా మిగతా రాష్ట్రంలో తమిళనాడుకి వద్దన్నా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి అన్లిమిటెడ్ ఒక 10,000 కోట్లు అనుకోండి, 10,000 కోట్ల రూపాయలు
ఈరోజు విచ్చలవిడిగా ధారపోస్తా ఉన్నారు ప్రచారానికి. ఇక్కడ నేను సీఎం కావాలి, ఇక్కడ నేను సీఎం, నా పదవి కూడా ఏం కాకూడదని ఈయన ఒక 3,000 కోట్ల రూపాయలు ఈయన పట్టికని వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇరువురు ఇప్పుడు పగ్గాలు చేపట్టుకోవాలి, సీఎం కుర్చీని చేజిక్కించుకోవాలని ఎన్ని రకాలుగా ఇటు భట్టి విక్రమార్క గారు ఈయన ఒక నుంచి, అదేవిధంగా ఇటు నుంచేమో రేవంత్ రెడ్డి గారు ఈ పదవిని విడిచిపెట్టదు, తర్వాత రాజ్ గోపాల్ రెడ్డి గారు, తర్వాత వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు, ఆ తర్వాత ఇప్పుడే కొత్తగా తయారైన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత మిగతా కలిసిన ఓ జీవన్ రెడ్డి గారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఓ 35 ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి మీద టార్గెట్ వేసారు. బికాస్ ఆఫ్ ఈయనకు సీఎంగా ఉండడం వల్ల నియోజకవర్గాల అభివృద్ధి జరగడం లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఏది కూడా జరగడం లేదు. అయితే అధిష్టానం ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకుంది, సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని తీసేయాలి అనేదిగా వాళ్ళ కార్యదిశగా వెళుతూ ఉంది. వాళ్ళ విషయాలు కూడా అదే తిరిగెళ్తుంది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయం పైన రాహుల్ గాంధీ ఏం నిర్ణయం తీసుకున్నారంటే, ఇప్పుడు ఎలక్షన్ అమలవుతా ఉంది, ఈ ఎలక్షన్లో మనం సీఎం మార్చే కార్యక్రమం చేస్తే మన గ్రాఫ్ అనేది పూర్తిసారి పడిపోయి మనకు సీఎం అనే కొన్ని రాష్ట్రాలు లాస్ అయ్యే అవకాశం ఉందిగా అనుకుని ఈ యొక్క టాపిక్ని దాచడం కూడా జరిగింది. ఇదే మధ్య కాలంలో ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలి, రేవంత్ రెడ్డికి ఇది లాస్ట్ ఛాన్స్, ఇక అయిపోయింది, ఛాన్స్ అనేది ఊస్ట్ అయిపోయింది, ఛాన్స్ పని అయిపోయింది, ఇక రేవంత్ రెడ్డి తీసేయాలన్నట్టుగా ఈ దిశ వైపు సాగుతూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి ఎవరు అని ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న మేధావులు విశ్లేషిస్తున్న సమయం కూడా మనకు అవపడతా ఉంది. ఈ తెలంగాణ సమాజాన్ని సర్వం దాచుకోవాలనే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తెలంగాణని బాగుపరచాలి, తెలంగాణ ప్రజల్ని మనంత స్థాయికి తీసుకెళ్లాలని ఎక్కడ కూడా వీళ్ళు ప్రయత్నం చేయలేదనేది ఇక్కడ క్లారిటీగా తేలిపోతుంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక అవగాహనకి రావాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఈ యావత్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసే దిశగా ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు దోచుకునే దానికి ఈ పంపకాల్లో కొట్లాడుకుంటున్నారు తప్ప పథకాలు ఇచ్చే దాంట్లో వీళ్ళు కొట్టుకుంటలేరు. ఓన్లీ దాచుకోవాలి అనే విషయంలో మాత్రమే వీళ్ళు సర్వం కొట్లాటకు దిగుతా ఉన్నారు. రాబోయే కొన్ని రోజుల్లోనే సీఎం పదవి మారే అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి వార్డ్ మెంబర్గా వెళ్తాడా, లేకపోతే జెడ్పీటీసీగా మళ్ళీ వెనకటి స్థానాన్ని మళ్ళీ రీఫిల్ చేసుకోవడం అనేది కొంత ఆ యొక్క రాజకీయ నాయకులు చర్చిస్తున్న తరుణం కూడా మనం చూస్తా ఉన్నాం.